నారాయణం నమస్కృత్య నరంచేవ నరోత్తమం దేవీం సరస్వతం వ్యాసం తతో జయముదీయత్. ఓం శ్రీ గణేశ శారద మాతృశ్రీ గురుభ్యో నమ. మిత్రులారా, గత ఎపిసోడ్లో అర్జునుడిని ఛాంపియన్గా తయారు చేస్తానని చెప్పని ద్రోణాచార్యుడు ఇచ్చిన వరం గురించి మనం చెప్పుకున్నాం. అయితే అర్జునుడికి ధీటుగా మరొక వీరుడు ఎదిగాడు. అలాంటి వ్యక్తే ఏకలవ్యుడు. ఈ ఏకలవ్యుడు నిషాదరాజు అనేటువంటి హిరణ్యధనుడి కుమారుడు. కుమారుడు. ఇతడు గురువుగారి దగ్గరికి, ద్రోణాచార్యుడి దగ్గరికి వచ్చి, స్వామి నాకు కూడా విలువిద్య నేర్పండి, ధనుర్విద్య అభ్యాసం చేస్తాను అన్నాడు. బై బర్త్ ఏకలవ్యుడికి విలువిద్యలో కొంత పట్టు ఉంది. ఎందుకంటే నిషాదులు కాబట్టి అడవిలో తిరుగుతున్న సందర్భంలో వారికి ఆ విద్యలో కొంత పట్టుదో ఉంది. అలాంటి పట్టున్నటువంటి ఈ యొక్క నిషాదరాజు కుమారుడైనటువంటి ఏకలవ్యుడిని చూసి ద్రోణాచార్యుడు నో అన్నాడు. ఎందుకంటే అతనిలో ఉన్నటువంటి కొన్ని లక్షణాల వల్ల ఇతని విద్య పెద్దగా మంచికి పనికిరాదు, రాబోయే రోజుల్లో ఇతనికి పూర్తిగా విద్య నేర్పిస్తే అది ప్రమాదానికి దారి తీస్తుంది. ఇప్పుడు ఒక అణ్వాయుధం ఉంది, భారతదేశం చేతిలో ఉంటే అది సేఫ్. అది మరీ ఇతర దేశంలో ఉన్నప్పుడు, మన పొరుగు దేశాల్లో ఉన్నప్పుడు మనది సేఫ్ కాదని ఎందుకు అనుకుంటున్నాము? మనిషికి, దేశానికి కూడా కొన్ని మంచి దేశాలు ఉంటాయి, కొంతమంది మంచి వ్యక్తులు ఉంటారు. వాళ్ళ దగ్గర ఆయుధాలను తొందరపడి ప్రయోగించారు. అర్జునుడి దగ్గర చాలా గొప్ప గొప్ప అస్త్రాలు ఉండేవి. పాశుపతాస్త్రం ఉంది. ఎప్పుడూ కూడా ఒక్క బాణంతో మొత్తం కౌరవ సైన్యాన్ని సర్వనాశనం చేయగలడు. చేశాడా అంటే సంయమనం. రామాయణంలో కూడా బ్రహ్మాస్త్రం వేస్తానని చెప్పి లక్ష్మణుడు అన్నప్పుడు ఇంద్రజిత్తు మీద రాముడు వద్దు సంయమనం పాటించు, ఒక్కడి కోసం లక్షల మంది రాక్షసులు చనిపోతారు, అలా చేయొద్దు అని చెప్తాడు రాముడు. ఇంద్రజిత్తుని చంపేద్దాము అని లక్ష్మణుడు బ్రహ్మాస్త్రం తీసినప్పుడు. అంటే ఆ సంయమనం ఉన్న వాళ్ళకే దివ్యాస్త్ర శస్త్రాలు తెలియాలి. కానీ ఎవరికి పడితే వాళ్ళకి తెలిస్తే తర్వాత కాలంలో ప్రమాదం. వాళ్ళు గొప్పవాళ్ళే కావచ్చు, వాడు ఏకాగ్రత ఉన్నవాడే కావచ్చు, కానీ ప్రమాదాలను ఊహించాలి. ద్రోణాచార్యుడు ఆ విధంగా ముందు ఆలోచనతో ఈ యొక్క ఏకలవ్యుడికి విద్య నేర్పేందుకు నిరాకరించాడు. అయితే ఏకలవ్యుడు పట్టుదల కలిగిన వాడు. ఏం చేశాడు? అడవిలోకి వెళ్ళాడు, గురువుగారి విగ్రహం మట్టితో చక్కగా తయారు చేసుకున్నాడు. ఆ గురువుగారికి పొద్దున్న లేచి దండం పెట్టుకున్నవాడు చక్కగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ఆయన తన గురువు అని భావిస్తూ ఆ ఏకాగ్రతతోటి తను అన్ని రకాలైన రహస్యాలు, విలువిద్యలో ఉన్నటువంటి అనేక రహస్యాలు, ముఖ్యంగా శబ్దభేద లాంటి విద్యల్ని అతడు ఈజీగా అర్థం చేసుకోగలడు. ఎందుకంటే ఏకాగ్రత ఉంటే చాలు. బ్రెయిన్ పవర్ అన్నిటికంటే ముఖ్యం. ఈ బ్రెయిన్ పవర్ ఎంత ఎక్కువ వాడితే మనకు అంత ఇదిగా విషయాలు అవగాహనకు వస్తాయి, ఆటోమేటిక్గా కాన్సన్ట్రేషన్ కుదురుతుంది. ఇవన్నీ కూడా అంతా ఇక్కడ ఉంది. అందుకనే ఏకలవ్యుడు తన ఏకాగ్రతతోటి ఈ విధంగా విలువిద్యలో ఉన్నటువంటి మెలకువలన్నీ కూడా కనిపెట్టి నిరంతరం సాధన చేస్తూ ఉన్నాడు. ఒకసారి ఏం జరిగిందంటే, ఈ కౌరవులు పాండవులు కలిసి వేటకు బయలుదేరి అడవులోకి వెళ్ళినప్పుడు ఈ కౌరవ పాండవులతోటి వెళ్ళినటువంటి ఈ కుక్కలు ఏవైతే ఉన్నాయో, వేట కుక్కలు, అందులో ఒక కుక్క ఈ ఏకలవ్యుడు విలువిద్య సాధన చేస్తున్న చోటుకి వెళ్ళి ఒకటే మరగడం మొదలెట్టింది. చాలా డిస్టర్బ్ చేస్తూ ఉంది. వెంటనే ఏకలవ్యుడు ఏకకాలంలో 7 బాణాలు దాని నోట్లో నాటుకున్నట్టుగా సులప్పని 7 బాణాలు నోట్లోకి వేసేసరికి అది తెరిచిన నోరు తెరిచినట్టే మూతపడిపోయి కుయ్యో అనుకుంటూ వెనక్కి పాండవులు ఉన్న చోటుకి వెళ్ళి అది కనపడేసరికి పాండవులు ఆశ్చర్యపోయారు. నోట్లో 7 బాణాలు ఉన్నాయి అంటే ఎవడో ఒకేసారి 7 బాణాలు ఒకదాని తర్వాత ఒకటైనా నోరు తెరిచి కూర్చుంటుంది, అది పరిగెత్తుంది కదా. అంటే ఒకే నోట్లో 7 బాణాలు ఉన్నాయంటే ఒకేసారి సంధించబడి వేయబడినటువంటి 7 బాణాలు అవి. అంటే వేసినటువంటి ధనుర్విద్యా పారంగతుడు ఎవరైతే ఉన్నాడో వాడు సామాన్యుడు కాదు. ఇంత గొప్ప విద్య ఎవరికి వచ్చింది అని చెప్పారు పాండవులు ఆశ్చర్యపోతూ అక్కడ వెతుక్కుంటూ వెళ్ళేసరికి అక్కడ విలువిద్య సాధన చేస్తున్నటువంటి ఏకలవ్యుడు కనపడ్డాడు. ఏకలవ్యుడు కనపడంగానే వీళ్ళు అడిగారు, ఎవరవయ్యా నువ్వు ఇంత గొప్పగా సాధన చేస్తున్నా, మీ గురువుగారు ఎవరైనా అడిగారు. ఆ పక్కన విగ్రహం కనపడుతూనే ఉంది, ద్రోణాచార్యుడు విగ్రహం. డౌట్ పడుతూనే అడిగారు. అడిగితే మా గురువుగారు ద్రోణాచార్యుడు, ఆయన యొక్క ఆశీర్వాద బలంతో నేను విద్యను నేర్చుకున్నాను అన్నాడు. అనగానే వెంటనే అయితే ఓకే అని చెప్పేసి వీళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళి ద్రోణాచార్యుడి దగ్గరికి వెళ్ళాయా ఇట్లా గొప్ప విలుగాడు ఉన్నాడు అని చెప్పినప్పుడు వాళ్ళందరూ అవతలికి వెళ్ళినప్పుడు అర్జునుడు అడిగాడు ద్రోణాచార్యుడి దగ్గరికి, స్వామి మీరు నన్ను ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్ చేస్తానన్నారు, ప్రపంచంలోనే అత్యుత్తమైనటువంటి విలుకాడిగా చేస్తానన్నారు, మరి ఇప్పుడు వాడు నాకంటే గొప్పవాళ్ళకి కనపడుతున్నాడు. ఇప్పటికీ అర్జునుడి వయసు పెద్దది కాదు, ఏకలవ్యుడి వయసు పెద్దదేం కాదు, వాళ్ళు పూర్తిగా వయసుకు వచ్చిన వాళ్ళు కాదు, అప్పటికి ఇంకా టీనేజ్లోనే ఉన్నారు. అందుకని న్యాచురల్గా విద్యాస్పర్ధ ఉంటుంది కాబట్టి అర్జునుడు అడిగితే అవునా చూద్దాం పదా అని ద్రోణాచార్యుడు అర్జునుడు తీసుకొని ఈ యొక్క ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళారు.
బయలుదేరి వెళ్ళినప్పుడు ఏకలవుడు అతను చూడంగానే, గురువుగారిని చూడంగానే పాదావందనం చేసి నమస్కారం చేశాడు. నమస్కారం చేయగానే, ఎవరవయ్యా నువ్వు ఏంటన్నాడు. అంటే అయ్యా నేను మీ శిష్యుడిని అన్నాడు. అవునా శిష్యుడివా, ఓకే, అయితే నాకు గురుదక్షిణ ఇస్తావా అన్నాడు ఎవరు, ద్రోణాచార్యుడు. వెంటనే చెప్పండి స్వామి, మీరు ఏది అడిగితే అది ఇస్తాను, నా ప్రాణాలు ఏమన్నా ఇస్తాను, నా రాజ్యం ఏమన్నా ఇస్తాను అన్నాడు. ఏమక్కర్లేదు, ఈ కుడి చేతి బొటన వేలును నాకు ఖండించమన్నాడు. ఉత్తర క్షణంలో ఎలాంటి ఆలోచన లేకుండా మన పల్లెవాడు కదా, అతనికి ఎలాంటి దుష్కల్మషాలు లేవు మనసులో. అతను ఇమ్మీడియట్గా తన వేలు ఖండించి ఆ బొటన వేలును ఆయన పాదాల దగ్గర పెట్టేశాడు. తద్వారా ఏం జరిగిందంటే, కుడి చేతి బొటన వేలు లేకుండా విలువిద్య అంత ఈజీగా బాణం వెళ్ళదు. ఇప్పుడు మామూలుగా ఈ 2 వేళ్లతోటి ఇలా తీసి ఇలా అయ్యొచ్చు కదా అని మీరు అనుకోవచ్చు. కానీ ఏదైనా కానీ ధనుర్విద్యకు బొటన వేలు చాలా ఇంపార్టెంట్. ఆ బొటన వేలు లేని విధంగా ఏకలవుడు ఎప్పుడైతే బొటన వేలు లేకుండా ఉన్నాడో, అతడి విలువిద్యలో అంతకు ముందున్నటువంటి వాడి వేడి తగ్గిపోయాయి. ఆ విధంగా మళ్ళీ నంబర్ 1 ర్యాంకర్గా అర్జునుడు ఉండిపోయాడు. ఈ విధంగా ద్రోణుడు తన మాట నిలబెట్టుకున్నట్లుగా అయిందనమాట. ఇక వెనక్కి వచ్చేసారు, అయిపోయింది. ఈ కౌరవ పాండవులందరూ కూడా పెరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. ఒక పక్కన భీముడు, దుర్యోధనుడు కూడా గదాయుద్ధంలో పెద్దగా ప్రావీణ్యం సంపాదించగా, అశ్వత్థామ అన్ని రకాల అస్త్రాల్లో స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా తయారయ్యాడు. ఇంకో పక్క ధర్మరాజు రథయుద్ధంలో సాటిలేని మేటి, రథాల మీద యుద్ధంతో సాటిలేని మేటిగా అయ్యాడు ధర్మరాజు. ఇంకో పక్కన అర్జునుడు మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఛాంపియన్ ఆఫ్ ఛాంపియన్స్, ఎలాంటి రకాల యుద్ధాల్లో అయినా కానీ అర్జునుడు ఈజ్ ద బెస్ట్ అనేటువంటి స్టేజ్కి అర్జునుడు చేరుకున్నారు. ఇక భీమ అర్జునుడి మీద కౌరవులకు విపరీతమైనటువంటి అసూయ ఉండేది. ఎందుకంటే ఈ భీమార్జునుడు జయింప శక్యం కాని వారి విధంగా తయారవుతూ ఉన్నారు. అందువల్ల వాళ్ళకి సహజంగానే కొంత అసూయ ఉండేది. ఈ సందర్భంలో ఒకసారి ఏమైందంటే, ద్రోణాచార్యుడు ఒక చెట్టు మీద కొమ్మల మధ్యలో పక్షిని పెట్టి అందరినీ పిలిచాడు లైన్లో వరుసగా. ఫస్ట్ ధర్మరాజుని, భీముడిని అట్లా వరుసగా పిలిచి, అక్కడ ఏం కనపడుతుంది అయ్యా గురువుగారు, ఆకులు చెట్లు కనపడుతుందండి, కొమ్మలు కనపడుతున్నాయా, కనపడుతుందండి, ఆ పైన పక్షి కనపడుతుందా, కనపడుతుందండి, దాని మెడ కనపడుతుందండి. వీడికి కాన్సన్ట్రేషన్ లేదు, ఎందుకంటే చెట్టు మొత్తం కనపడుతుంది, కొంతమందికి నేను కూడా కనపడుతున్నాను, వీళ్ళందరితో వర్కౌట్ కాదు. చివరికి అర్జునుడు వచ్చాడు. అర్జునుడు వస్తే ఏం కనపడుతుంది అన్నాడు, పక్షి మెడ కనపడుతుంది అన్నాడు. కొట్టేశాడు. అప్పుడు అర్జునుడి మీద ఎంతో ఆనందంతో చాలా సంతోషపడ్డాడు ద్రోణాచార్యుడు. ఆ తర్వాత ఏం చేశాడండి, ఇంకోసారి గంగా స్నానానికి అని చెప్పనేసి అందరూ నదిలో దిగినప్పుడు ఈ ద్రోణాచార్యుడి కాళ్ళు ఒక మొసలి పట్టుకుంది. నిజానికి ద్రోణాచార్యుడు మహావీరుడు, మహాబలవంతుడు కూడాను. ఆయన ఆ మొసలి పట్టుని విడిపించుకోగల శక్తి ఉన్నవాడే. కానీ శిష్యులను పరీక్షించడం కోసం కానీ దాన్ని కూడా ఒక మిషగా వాడుకొని శిష్యులందరినీ పిలిచి, ఎవరైనా నన్ను ఈ మొసలిని చంపి నన్ను కాపాడండి అన్నారు. అంటే ఈ యొక్క కౌరవ పాండవులందరూ కూడా ఒడ్డున అటు ఇటు హడావుడిగా తిరుగుతున్నారు. కానీ ఎవరు కూడా గురువుగారిని ఎలా రక్షించాలన్నది ఆలోచన రావట్లేదు. ఎందుకంటే బాణం వేస్తే ఆ బాణం మొసలికి బదులు గురువుగారి గుచ్చుకుంటే ఏమవుతుంది పరిస్థితి. ఈ విధంగా అనేక రకాల మీమాంసలో ఉన్నారు. అప్పుడు కాన్ఫిడెంట్గా వచ్చి అర్జునుడు కేవలం 5 బాణాల్లో ఆ మొసలిని చంపి గురువుగారిని విముక్తం చేశాడు. విముక్తం చేసిన సందర్భంలో గురువుగారు చాలా సంతోషించి అర్జునుడి మీద ప్రేమతోటి బ్రహ్మశిరోనామకాస్త్రం ఉపదేశం చేశారు. ఉపదేశం చేసి, ఈ బ్రహ్మశిరోనామకాస్త్రం నువ్వు ఎప్పుడు వాడాలి అంటే, ఏదైనా దేవతా పురుషుడు నీ మీద దాడికి వస్తే తప్పని పరిస్థితుల్లోనే మాత్రమే నువ్వు యొక్క బ్రహ్మశిరోనామకాస్త్రం వాడు, మామూలు సందర్భాల్లో దీన్ని వాడొద్దని చెప్పని అర్జునుడికి దాన్ని ప్రయోగము ఉపసంహారము 2 అంటే వేయటము తిరిగి విత్డ్రా చేసుకోవడం 2 కూడాను చక్కగా అతను నేర్పాడు. మీకు తెలిసే తెలియదు, ఈవెన్ అశ్వత్థామకు కూడా ప్రయోగించడం వచ్చు కానీ ఉపసంహరించుకోవడం రాదు. కానీ అర్జునుడికి 2 వచ్చు, ప్రయోగం వచ్చు, ఉపసంహారం వచ్చు. ఈ విధంగా జరిగిపోయింది. కొన్నాళ్ళు గడిచిపోయినాయి. ఈ విధంగా ఇక్కడి నుంచి కౌరవ పాండవుల యొక్క అస్త్ర విద్యా ప్రదర్శన గురించి మనం మాట్లాడుకుందాం. ఈ కౌరవ పాండవులు చక్కగా అస్త్ర విద్యలన్నీ కూడా నేర్చుకుని సిద్ధమయ్యారు. ఓకే, ఎగ్జామినేషన్స్ అనే అయిపోయిన కాన్వకేషన్ వచ్చేసింది. ఈ సందర్భంలో ద్రోణాచార్యుడు ఇటు ధృతరాష్ట్రుడి దగ్గరికి, భీష్ముడి దగ్గరికి వెళ్ళి, అయ్యా వాళ్ళ విద్య పూర్తయిపోయింది, మీరు ఏదన్నా ఒకసారి వాళ్ళ విద్యను పరీక్షించాలనుకుంటే ఏదైనా సరే పబ్లిక్ ఏరియాలో మీరు చక్కగా ఒక ఇది పెట్టండి, మనం చక్కగా వాళ్ళ యొక్క విద్యల్ని ప్రదర్శించి చూపిస్తారు వాళ్ళు అని చెప్పినప్పుడు, ఆ బాధ్యత విదురుడికి అప్పచెప్పినప్పుడు ఒక పెద్ద ఓపెన్ ఆడిటోరియం, స్టేడియం ఒకటి తయారు చేశారు. చుట్టూ సీట్లు, వివిఐపి చైర్స్, విఐపి చైర్స్, అన్ని రకాల చైర్స్, ఫెసిలిటీస్ అన్నీ ఏర్పాటు చేశారు. మధ్యలో పెద్ద రంగస్థలం తయారు చేశారు. రంగస్థలం తయారు చేస్తే
అప్పుడు మనకు ఒలింపిక్స్లో ఉన్న ఏషియాడ్లోనూ పట్టుకుని వస్తారు కదా, మార్చి చేసినట్లుగా. అలా ఫస్ట్ ధర్మరాజు, ఆ తర్వాత భీముడు, ఆ తర్వాత మిగిలిన వాడు, ఇట్లా వరుసగా పెరేడ్ చేసుకుంటూ ఆ రంగస్థలంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత అక్కడ చక్కగా అన్ని రకాల పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంలో మనకు 2 విషయాలు అవి తెలుసుకోవాలి. ఒకటి, ధృతరాష్ట్రుడు గుడ్డివాడు, గాంధారి కళ్ళకు గంతలు కట్టుకుంది. మరి వాళ్ళకి లైవ్ టెలికాస్ట్ ఎవరు చేయాలి అంటే, ధృతరాష్ట్రుడికి ఏమో విదురుడు చెప్తున్నాడు లైవ్ టెలికాస్ట్, అదేవిధంగా గాంధారికి ఏమో కుంతీదేవి పక్కన కూర్చొని చెప్తూ ఉంది, అదిగో బలానావాడు వచ్చాడు, బలానావాడు బలానా ఆయుధం ప్రయోగిస్తున్నాడు, ఇట్లా చెప్తూ ఉండేది అనమాట. రన్నింగ్ కామెంటరీ అంటారు మనం. ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఓకే, ఫస్ట్ అందరూ రకరకాల విద్యలు ప్రదర్శించారు. ప్రదర్శించిన తర్వాత అప్పుడు ద్రోణాచార్యుడు యొక్క ఆజ్ఞ మేరకు దుర్యోధనుడు భీముడు గదలతోటి రంగస్థలంలోకి ఎంటర్ అయ్యారు. 2 కొతమ సింహాలు 2 మదపుడేనుగులు కొట్టుకుంటున్నట్టుగా బ్రహ్మాండంగా గదాయుద్ధాన్ని వాళ్ళు అద్భుతంగా వాళ్ళ ప్రావీణ్యం అంతా చూపిస్తూ వస్తున్నారు. ఆ చూపిస్తూ వస్తున్నప్పుడు అందరూ ఆడిటోరియంలో ఉన్నటువంటి ప్రజలందరూ 2 భాగాలుగా విడిపోయారు. ఒకళ్ళేమో దుర్యోధనుడి పార్టీ, ఒకళ్ళు భీముడి పార్టీ. ఇద్దరు కూడా చప్పట్లు కొడుతూ శబాష్ శబాష్ అంటూ ఒక విధమైనటువంటి ఉద్విగ్నమైనటువంటి వాతావరణం ఆ స్టేడియంలో, ఆ రంగస్థలంలో ఏర్పడింది. అందరూ కూడా ప్రేక్షకులందరూ కూడా పెద్ద పెద్దగా కేకలు గోలలు బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు ఇది తీవ్రమవుతుందన్న విషయం కనిపెట్టినటువంటి వాడే ద్రోణాచార్యుడు అశ్వత్థామని పిలిచి, నాయన ఇంకా ఆపు వాళ్ళని, లేకపోతే ఇద్దరు కొట్టుకుపోయి ఇద్దరు ఒకళ్ళు కొట్టేసుకున్నట్టున్నారని చెప్పినప్పుడు అశ్వత్థామ వెళ్ళి వాళ్ళిద్దరిని కూడా గదలు పట్టుకుని ఆపి, ఇది చాలు బ్రహ్మాండం శబాష్ అని చప్పట్లు కొట్టేసేసి మహాజనులారా వీళ్ళ ప్రదర్శన అయిపోయిందని వాళ్ళు పంపించేశారు. పంపించిన తర్వాత అప్పుడు ద్రోణాచార్యుడు తన యొక్క స్పెషల్ ఇంట్రెస్ట్ అర్జునుడి మీద చూపిస్తాడు. ద్రోణాచార్యుడు రంగస్థలం మధ్య వచ్చి, ఇప్పుడు నా శిష్యుడు, నా కుమారుడి కంటే నాకు ఎంతో ఎక్కువ ఉన్నటువంటి వాడు, ప్రపంచంలోనే మేటి ధనుర్ధరుడు అయినటువంటి అర్జునుడు వస్తున్నాడు, అతని పెర్ఫార్మెన్స్ మీరు అందరూ చూడండి అన్నాడు. అనగానే అర్జునుడు ఎంట్రీ ఇచ్చాడు. ఈ అర్జునుడి ఎంట్రీని మన సినిమాలు అన్నిట్లలో వాడేస్తారు. ఈ సినిమాలు నిజానికి ఒక్కసారిగా జయ జయధ్వానాలు మోగుతూనే ఉన్నాయట, అసలు ఆగట్లా. మనకి బాహుబలి సినిమాలో అక్కడ చూపిస్తుంటారు, ఏంటి ఆ హీరో ఎంటర్ అయినప్పుడు ఎంతసేపటికి ఆ జయ జయధ్వానాలు ఆగవు చూసారు. ఇవన్నీ కూడా ఇన్స్పైర్డ్ బై మహాభారతం ఓన్లీ. ఈ మహాభారతంలో అర్జునుడు ఎప్పుడైతే ఎంటర్ అయ్యాడో అందరూ కూడా విపరీతమైన చప్పట్లు, కోలాహలం కోలాహలం కోలాహలం, ఎంతసేపటికి తగ్గట్ల. అప్పుడు ధృతరాష్ట్రుడు అడిగాడు విదురుడితో, ఏంటి అంత కోలాహలంగా ఉంది, ఏంటి జరుగుతోంది అంటే, ఏం లేదు అర్జునుడు ఎంట్రీ ఇస్తున్నాడు అన్నాడు. అప్పుడు అర్జునుడు సభామందిరంలో అక్కడ ఉన్నటువంటి రంగస్థలంలోకి ప్రవేశించాడు. అర్జునుడు అందరికీ అభివాదం చేసి అద్భుతంగా అనేక రకాల అస్త్రశస్త్రాలను బ్రహ్మాండంగా ప్రయోగించి తన యొక్క అద్భుత పాఠవాన్ని చూపించేసరికి అందరూ విపరీతంగా అడ్మైర్ అవుతున్నారు, చాలా బాగా చప్పట్లు కొడుతున్నారు. అంత సంతోషంలో ఉండగా రంగస్థలం యొక్క ఎంట్రన్స్ దగ్గర ఒక వ్యక్తి జబ్బలు జరుస్తూ నిలబడి ఉన్నాడు. అతడు ఎవరో కాదు, మన కర్ణుడే. మన కర్ణుడి పాత్ర సినిమాలలో ఇక్కడ ఎంట్రన్స్ చూపిస్తాడు, కానీ కర్ణుడు కూడా దుర్యోధనుడితోటి, అర్జునుడితోటి, ధర్మరాజుతోటి కలిసి ద్రోణాచార్యుడి దగ్గర అస్త్ర విద్యాభ్యాసం చేశాడని ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. సో కర్ణుడిది ఫస్ట్ ఎంట్రీ కాదు, ఆల్రెడీ మనకి కర్ణుడి పాత్ర ఆల్రెడీ మహాభారతంలో ఎంటర్ అయిపోయింది అంతకుముందే. ఈ సందర్భంలో ఈ జబ్బలు జరుచుకుంటూ వచ్చి, నువ్వు చేస్తున్నావు గొప్ప అన్నట్టుగా చూశాడు. చూసి అంతా చుట్టూ కలిదిరిగి చూసి కృపాచార్యుడికి ద్రోణాచార్యుడికి నిర్లక్ష్యంగా నమస్కారం పెట్టాడట, నిర్లక్ష్యంగా నమస్కరించాడు. చూసారా, క్యారెక్టర్ని వ్యాస మహర్షి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఒక్కొక్క క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ క్వాలిటీసు, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, వాళ్ళ యొక్క బిహేవియర్ని క్లియర్గా డిస్క్రైబ్ చేస్తాడు వ్యాస మహర్షి. ఇక్కడ కర్ణుడు నిర్లక్ష్యంగా భీష్మ ద్రోణులకు అలాగే కృపాచార్యుడికి నిర్లక్ష్యంగా నమస్కారం చేశాడు. ఇది క్యారెక్టర్ అనమాట. ఈ విధంగా నిర్లక్ష్యంగా నమస్కారం చేసిన తర్వాత, నీదేమైనా ఘనకార్యమా, ఏదైనా గొప్ప పనా, నీకంటే గొప్పగా నేను ప్రదర్శించి చూపిస్తాను అన్నాడు కర్ణుడు. అనగానే ఒక్కసారిగా అర్జునుడికి ఏదో ఒక్కసారిగా చాలా డల్గా అనిపించి ఒక్కసారిగా తల దించుకుని నిలబడ్డాడు అర్జునుడు. ఎందుకంటే సడన్గా అవమానం, అప్పటిదాకా అందరు చప్పట్లు కొడితే సడన్గా వచ్చి నీకంటే నేను బాగా చేస్తాను అనగానే ఒకసారిగా మనిషి షాక్ అవుతాడు కదా, అలా అర్జునుడు షాక్ అయ్యి తలంచుకుని నిలబడ్డాడు. అప్పుడు దుర్యోధనుడు చాలా ఆనందంగా ఉన్నాడు ఆడియన్స్లో, ఎందుకంటే నా ఫ్రెండ్ కదా, బ్రహ్మాండంగా మనవాడు అవతల వాడిని బాగా తిట్టిపోసాడంటే మనకు ఆనందం కదా. ఆ ఆనందంగా అతను సంతోషంగా ఉన్నాడు దుర్యోధనుడు. ఆ సందర్భంలో కర్ణుడు అద్భుతమైనటువంటి పాఠవంతో అర్జునుడు చేసినవన్నీ అర్జునుడి కంటే కూడా బాగానే చేసి అందరి చేత శభాష్ అనిపించుకున్నాడు కర్ణుడు. శభాష్ అనిపించుకున్నప్పుడు అందరూ ఇంకా చప్పట్లు కొడుతూ ఉండగా గబగబా దుర్యోధనుడు తన తమ్ముడితో కలిసి గబగబాకి దిగి వచ్చేసేసి కర్ణుడిని కౌగలించుకుని, శభాష్, ఈ కురు సామ్రాజ్యం నాతో పాటు, నా సోదరుడితో పాటు నువ్వు కూడా అనుభవించు, మన ఇద్దరం
ఈ క్షణం నుంచి మరింత ప్రాణమిత్రులము అన్నాడు. ఎందుకని? అర్జునుడిని ఛాలెంజ్ చేయడానికి ఒక మనిషి దొరికాడు ఈ రోజున దుర్యోధనుడికి. ఇంతకుముందు ప్రాక్టీస్లో చాలా సందర్భాల్లో ఆయన ప్రాక్టీస్ చేసి ఉండొచ్చు కర్ణుడు వీళ్ళతో పాటు కలిసి. కానీ ఇంత ప్రతిభా పాఠవాలు కర్ణుడికి ఉన్నాయన్న సంగతి డైరెక్ట్గా ఎగ్జిబిట్ అయింది ఆ రోజునే. అందుకని దుర్యోధనుడు తన స్నేహితుడిని కర్ణుడు మామూలుగా వీరుడని తెలిసినా ఇంత అసహాయ సూర్యుడు అని చెప్పి తెలుసుకున్న క్షణంలో నువ్వు నా ఫ్రెండ్వి, నువ్వు నాతో పాటు అన్నీ అనుభవించు అని చెప్పని ఈ సందర్భంలోనే కర్ణుడు అర్జునుడితో ద్వంద్వ యుద్ధాన్ని కోరుకుంటాడు. ఎవరు? కర్ణుడు. స్వామి, నేను అర్జునుడితో ద్వంద్వ యుద్ధాన్ని కోరుకుంటున్నాను, అంటే నేను ఆయనతోటి ముఖాముఖి యుద్ధం చేయాలనుకుంటున్నాను, మీరు పర్మిషన్ ఇవ్వండి అన్నాడు. అనగానే వెంటనే ఆడియన్స్లో ఉన్నటువంటి కుంతీదేవి కుమారుని గుర్తుపట్టింది. ఎవరిని? కర్ణుడిని గుర్తుపట్టి కర్ణుడు అర్జునుడు ఇప్పుడు యుద్ధం చేసుకోబోతున్నారు అన్న భావనే ఆవిడకి తట్టుకోలేక ఆవిడ మూర్చిపోయింది. ఆవిడ మూర్చిపోగానే పక్కనే ఉన్న విదురుడు దాన్ని కనిపెట్టాడు. నిజానికి భీష్ముడికి విదురుడికి వీళ్ళందరికీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ కర్ణుడు ఎవరో అన్నీ తెలుసు వాళ్ళకి. ఆ విషయం తదనంతరంలో భీష్ముడు అంపశయ్య మీద ఉన్నప్పుడు కర్ణుడితో చెప్తాడు, నువ్వు కుంతిదేవి కొడుకువయ్యా అని. ఎలా తెలుస్తుంది భీష్ముడికి? అవునా? ఆయనకి ఎప్పుడు తెలుస్తుందో తెలియదు, కానీ అక్కడ బయట పెడతాడు. అంటే అర్థం ఏంటంటే వీళ్ళందరికీ కొంత ఇన్ఫర్మేషన్ వేగుల ద్వారానో చారుల ద్వారానో వాళ్ళకి తెలుసు అనమాట. అలా విదురుడు కుంతిదేవి పడిపోవడాన్ని, స్పృహ తప్పి పడిపోవడాన్ని కనిపెట్టి శీతలోపచారాలు చేయిస్తాడు. చేయించిన తర్వాత అప్పుడు రూల్స్ బుక్ ప్రకారము రాకుమారులతో మాత్రమే యుద్ధం చేయాలి అనే విషయాన్ని చెప్పినప్పుడు దుర్యోధనుడు ఏం చెప్తాడంటే, నిజానికి రాకుమారులతో యుద్ధం చేయాలంటే, రాజులతో యుద్ధం చేయాలంటే, ఇదిగో నాకు అత్యంత సువిశాలమైనటువంటి అంగరాజ్యాన్ని కర్ణుడికి క్షణంలో ధారాదత్తం చేస్తున్నాను. ఇప్పుడు ఓకే కదా? అంగరాజ్యం అంటే ఇప్పుడు అస్సాం ప్రాంతం అనమాట. గౌహతి, అస్సాం, నార్త్ ఈస్ట్ ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతానికి రాజుగా కర్ణుడిని ఈ క్షణంలో నేను నియమిస్తున్నాను. సో ఇప్పుడు మీరు ద్వంద్వ యుద్ధానికి ఒప్పుకోండి అని అడిగాడు దుర్యోధనుడు. అప్పుడు ద్వంద్వ యుద్ధానికి ఒప్పుకోమనగానే ఇప్పుడు ఏం చేయాలి? ఇంతలో కర్ణుడి తండ్రి అయినటువంటి రథసారథి అయినటువంటి ఆ సూతుడు అక్కడికి వచ్చాడు. వచ్చి ముడుకుతున్న చేతులతోటి కుమారా అనే ఆనందంతో చేతులు చెప్పాడు. అప్పుడు కర్ణుడు తన చేతిలో ఉన్నటువంటి ధనుస్సుని కింద పడేసి తన తండ్రి యొక్క పాదాలకు నమస్కారం చేశాడు. అప్పుడు ఆ తండ్రి అతన్ని ఆనందంతో కౌగిలించుకున్నాడు. కౌగిలించుకునే సందర్భంలో భీమసేనుడు, మనకు నోరు ఎక్కువ కదా, నోరు ఆగదు కదా, ఆ భీమసేనుడు, ఓహో నువ్వు సూతపుత్రుడివా, నీకు ఇవన్నీ ఎందుకయా, ధనుస్సు, ఈ యొక్క బాణాలు ఎందుకు, నువ్వు కూడా ఒక చెర్నాకోలు అంటారు చూసారా, ఉంటుంది కదా, ఆ విధంగా వచ్చేదాన్ని, అది పట్టుకో, నువ్వు ఇది పట్టుకున్నావు అందుకు అని చెప్పని కించపరుస్తూ మాట్లాడినప్పుడు కర్ణుడు బాధపడుతూ ఆకాశంలో సూర్యుడు వంక చూస్తూ ఒక నిట్టూర్పు విడుస్తాడు. ఈ నిట్టూర్పు విడిచిన తర్వాత అప్పుడు దుర్యోధనుడికి విపరీతమైన కోపం వచ్చి, ఇతడు మహావీరుడు, ఇప్పుడు అంగరాజ్యాధిపతి, మీకు ఎవరికైనా అనుమానం ఉంటే వచ్చి యుద్ధం చేసి బలాబలాలు తేల్చుకోవచ్చు అని దుర్యోధనుడు ఛాలెంజ్ చేస్తాడు. ఛాలెంజ్ చేసినప్పుడు ఆ క్షణానికి అప్పటికే సూర్యాస్తమయం అయిపోతూ ఉంటుంది కాబట్టి ఆ రోజు సంబంధించినటువంటి కార్యక్రమాన్ని ఆ క్షణంతో అందరూ కూడా మిగించి ఆ రోజు ఉన్నటువంటి అస్త్ర విద్యా ప్రదర్శనను పూర్తయినట్లుగా డిక్లేర్ చేస్తారనమాట. ఆ సందర్భంగా దుర్యోధనుడు ఆ రోజు రాత్రి సుఖంగా ఆనందంగా నిద్రపోయాడు. ఎందుకంటే అర్జునుడికి ధీటి పోటీ అయినటువంటి కర్ణుడు తనకి ఈరోజు లభించాడు, కర్ణుడు ఇప్పుడు తనకి అత్యంత ఆప్తుడు అన్న ఆనందంతో దుర్యోధనుడు ఆ క్షణంలో ప్రశాంతంగా నిద్రపోయాడు. ఆ రోజు రాత్రి నిద్రపట్టినది కుంతీదేవికి. ఎందుకంటే తన కుమారుడైనటువంటి కర్ణుడు శత్రుపక్షం వైపు ఉన్నటువంటి దుర్యోధనుడితోటి స్నేహం చేస్తున్నాడు అన్నది కుంతికి ఆ రోజు రాత్రికి నిద్రపట్టిన పరిస్థితి. స్వస్తి.